గోల్డ్ రేట్ ఆకాశమే హద్దుగా పైకి వెళుతోంది. గత 15 రోజులుగా తగ్గేదేలే అంటూ గోల్డ్ రేట్ పరుగులు తీస్తోంది. ఇవాళ బంగారం ధర మరో 690 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,10,630 రూపాయలు పలుకుతోంది. దీంతో గత 10 రోజుల్లో గోల్డ్ రేట్ 5,200 రూపాయలు పెరిగినట్లయింది. ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కావడంతో గోల్డ్ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. ధర మరింత పెరగవచ్చనే అంచనాలతో జనం గోల్డ్ షాపులకు క్యూ కడుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లలోనూ గోల్డ్ రికార్డ్ ర్యాలీ కొనసాగుతోంది. ఇవాళ వెలువడే యుఎస్ పే రోల్స్ రిపోర్ట్ పై ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టారు. యుఎస్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ప్రస్తుతం $3,616 దగ్గర ట్రేడ్ అవుతోంది. గోల్డ్ రేట్స్ పెరుగుదలకు సంబంధించి పూర్తి వివరాలు విశ్లేషణ అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే చూస్తూ ఉన్న ఇటీవల కాలంలో గోల్డ్ రేట్ పెరగడానికి కారణాలు ఏమని అనుకోవాలి, దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ప్రస్తుతం ఇండియాలో కనుక చూసినట్లయితే మనకి రూపీ అనేది క్రమేపీ క్షీణిస్తూ ఉంటాం మనం చూస్తున్నాం. సో అందువల్ల రూపీ క్షీణించేటప్పుడు గోల్డ్ డాలర్ డినామినేటెడ్ అసెట్ కాబట్టి ఇండియాలో గోల్డ్ యొక్క రూపీ కనుక డిప్రిషియేట్ అయితే కనుక ఇండియాలో గోల్డ్ రేట్లు పెరగడానికి అవకాశం అనేది ఎప్పుడు ఉంటుంది. ప్రస్తుతానికైతే గ్లోబల్ మార్కెట్ లో ఉన్న అన్సర్టనిటీ, అంతేకాకుండా యుఎస్ లో ప్రతిరోజుకి జియో పొలిటికల్ అన్సర్టనిటీ అనేది బాగా పెరుగుతుంది. అందువల్ల యుఎస్ మార్కెట్ లో నాస్డాక్ కూడా ఆల్ టైమ్ హై లెవెల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. అందువల్ల యుఎస్ మార్కెట్ లో ఏదైతే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చాలా తక్కువగా కనపడుతున్నాయో ఇన్వెస్టర్స్ అందరూ గ్లోబల్ మార్కెట్స్ లో గోల్డ్ మీద మక్కువ చూపించడంతో గోల్డ్ ధరలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఫామ్ గా పెరుగుతున్నాయి. అంతేకాకుండా రానున్న యుఎస్ ఎఫ్డిఏ మీటింగ్ లో యుఎస్ మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను తగ్గించడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందువల్ల గోల్డ్ రేట్లు గ్లోబల్ మార్కెట్ లో కూడా పెరుగుతున్నాయి. పర్ ఔన్స్ మనం ప్రస్తుతం రేట్ కనుక చూసినట్లయితే $3,555 పర్ ఔన్స్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. అంతేకాకుండా ఇండియాలో కనుక చూస్తే కనుక 10 గ్రామ్స్ గోల్డ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 1,09,000 లెవెల్ కి రావడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో ఈ యుఎస్ మార్కెట్ లో ఉన్న అన్సర్టనిటీ, ఈ టారిఫ్ వారు ఇదంతా ఉండటంతో ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఎక్కడైతే సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్, అంతేకాకుండా సిల్వర్, ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు. సిల్వర్ కనుక చూసినట్లయితే అనూహ్యంగా మనం గత కొంతకాలంగా మీ టీవీలో మీ ఛానల్లో చెప్తూ ఉన్నాం, సిల్వర్ ధరలు గోల్డ్ ధరల కంటే పర్సంటేజ్ వైజెస్ లో ఎక్కువగా పెరగడం మనం చూస్తున్నాం. రైట్. అంటే క్రాంతి గారు, ఈ ట్రెండ్ ఎంతకాలం ఉండే అవకాశం ఉంది? ఈ పెరుగుదల ఇంకా ఎంతకాలం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్? ప్రస్తుతం కనుక యుఎస్ లో వడ్డీ రేట్లు పెరగటానికైతే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఫెడరల్ రిజర్వ్ మీద ఎక్కువ ప్రెషర్ చేస్తుంది వడ్డీ రేట్లు తగ్గించమని. ఇన్ కేస్ యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గుతూ ఉంటే కనుక గోల్డ్ రేట్లు ఇట్లనే స్థిరంగా ఉండి పెరగటానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ గ్లోబల్ అన్సర్టనిటీ అనేది కనుక కొంచెం సద్దు మణిగితే కనుక కొంచెం యుక్రెయిన్, రష్యా ఈ పీస్ టాక్స్ కనుక కొంచెం ఒక పాజిటివ్ దిశగా కనుక కొనసాగితే కనుక గోల్డ్ రేట్లో కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. కానీ ధరలు చాలా ఫామ్ గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే అసలు భవిష్యత్తులో ధరలు ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? ఆ దిశగా ఎటువంటి చర్యలు ఉంటే ధరలు తగ్గే అవకాశం ఉంటుందంటారు? ధరలు తగ్గటం అంటే రీసెంట్ గా కూడా ఒక 1,000 రూపీస్ పెరిగినప్పుడు 200-300 సహజంగానే కరెక్షన్ అనేది వస్తుంది. అంతేకాకుండా అనూహ్యంగా ధరలు అంటే ఏదో గోల్డ్ ధరలు, బంగారం ధరలు బాగా తగ్గిపోతాయి అనుకుంటాం అపోహ అవుతుంది. నార్మల్ గా ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చినప్పుడు కొంచెం ఒక 20-30% పెరిగినప్పుడు ఒక 3-4% సహజంగానే ధరలు తగ్గుతాయి. విపరీతంగా ధరలు తగ్గడానికి అయితే అవకాశాలు లేవండి. క్రాంతి గారు, అంటే మన సోషల్ మీడియాలో కూడా పెద్దగా వైరల్ అవుతూ ఉంది. ఒక 10 ఏళ్లలో 10 గ్రాములు 8 లక్షలకు వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? మరోవైపు ఈ సమయంలో ఇన్వెస్టర్లు అవి అపోహలు మాత్రమే. ఓకే, గోల్డ్ లో కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అన్సర్టనిటీ, జియో పొలిటికల్ ఇష్యూస్ తో గోల్డ్ ధరలు పెరగడానికి అవకాశం ఉంది. కానీ గోల్డ్ ధరలు ఈ సోషల్ మీడియాలో వీటిలో వచ్చినట్లు అవి ఏదో కామెడీ కోసం చూసుకోవాలి. కానీ కాంక్రీట్ ఫండమెంటల్ న్యూసెస్ అయితే గోల్డ్ ధరలు తగ్గటానికైతే అవకాశం లేదు.
రైట్, అంటే ఇన్వెస్టర్లకు మీరిచ్చే సూచనలు ఏంటంటారు? ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే మంచిది? ప్రతి డిప్ లో గోల్డ్ కనుక మనం చూసిన డిప్ లో ప్రతిసారి కరెక్షన్ వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం రెగ్యులర్ గా అక్యుములేట్ చేసుకుంటే కనుక గోల్డ్ ధరలు ఈ స్థాయి నుంచి కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గ్లోబ్ మొత్తం జియో పొలిటికల్ అన్సర్టనిటీ అనేది బాగా పెరుగుతుంది. సో అందువల్ల వెనెవర్ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఎప్పుడైతే పెరుగుతాయో గోల్డ్ అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే గోల్డ్, సిల్వర్ లాస్ట్ 1 year లో రిటర్న్స్ 40 to 50% దాకా మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రతిసారి ఇస్తుందంటే ప్రతిసారి జరగదు, ఇటువంటి అబరేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఏంటంటే గోల్డ్ ఇక్కడి నుంచి కూడా బాగా అవుట్ పర్ఫార్మ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు. థ్యాంక్ యూ అండి.